నమస్తే. ఎందుకంటే మనకు వేరే అలవాటు అయిపోయింది. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, అది మంచిదే, అది కూడా తప్పులేదు. భారతీయ సంస్కృతిలో ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అందరు నమస్తే స్టార్ట్ చేశారు. అట్లా విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గ్రేట్ గురూస్, ద గురు పరంపర. ఎందుకంటే యోగ విద్య అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఆల్ ద గ్రేట్ గురూస్. అండ్ రియల్ గురూస్ ఎప్పుడూ చెప్పరు ఈ విద్య నాది అని, నేను చేస్తున్నాను నా విద్య అనేది ఎవరు చెప్పరు. జనరలీ వాట్ ఐ ఫీల్, మనము ఎక్కడో నుంచి అది నేర్చుకున్నాము, ఓన్లీ వీఆర్ ఫార్వర్డింగ్ ఇట్. ఈవెన్ మహర్షి పతంజలి, ఆయన పేరు వస్తుంది. ఆ పతంజలి గారు కూడా ఎక్కడైనా ఆయన గ్రంథంలో రాయలేదు ఈ యోగము నాది లేకపోతే నేను చెప్తున్నాను అనేది. ఆయన ఫస్ట్ సూత్రమే అథ యోగానుశాసనం అనేది వస్తుంది. అథ వర్డ్ ఇన్ సంస్కృతము ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ మీనింగ్స్. అథ అంటే ఇప్పుడు, నౌ, ప్రెజెంట్. అథ ఆల్సో సేస్ దెర్ ఈజ్ సంథింగ్ బ్యాక్, నాకంటే ముందు కూడా ఉంది, అందుకొరకు ఈరోజు. దెన్ ఈ సేస్ ఐఎమ్ పుట్టింగ్ వాట్ ఎవర్ యోగా అవైలబుల్. ఏదో యోగా గురించి ఇంతకుముందు గ్రంథాల్లో ఏదో ఉంది, దానికి నేను ఒక అనుశాసనము, ఒక డిసిప్లిన్ వేలో పెడుతున్నాను. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు చెప్పిన ప్రకారంగా యోగం గురించి చాలామందికి అపోహాలు ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ మిస్కన్సెప్షన్స్ అబౌట్ యోగా. ఫస్ట్ మిస్కన్సెప్షన్ ఇప్పుడు కూడా ఉంది, కానీ జనరల్గా ఉండే ఏంటంటే యోగా ఈజ్ ఫర్ ఓన్లీ సన్యాసీస్ ఆర్ యోగీస్, వాళ్ళకే, మాకు అవసరం లేదు అనేది. ఇప్పుడు కూడా కొంతమందికి అట్లే అనుకుంటారు. మీరు ఇంట్లో వెళ్ళి యోగా గురించి చెప్పండి, ఎందుకండి లేడీస్కి చెప్పండి, పెద్దవాళ్ళు, నార్మల్ కామన్ పీపుల్, యోగా నాకు ఎందుకండి, నేను ఇంట్లోనే పనులు చేస్తూ ఆ బట్టలు ఇవన్నీ చేయడంలోతోనే మాకు యోగా అయిపోతుంది, మాకు అవసరం లేదు అని అంటారు. మనము మోడర్న్ ఏజ్లో వచ్చేసారు. మోడర్న్ టైమ్స్లో అందరు ఏమంటారు, సార్ మాకు యోగా ఎందుకండి, ఏం అవసరము, అది మాతో కాదు, మాకు టైం లేదు అంటారు. సమయం లేదు అనేది పెద్ద ఆన్సర్ వస్తుంది. ఇంకొక అపోహాలు ఏంటంటే యోగా చేసిన వాళ్ళకు ఏదో మంత్రాలు తంత్రాలు ఏదో ఉంటుంది, తాంత్రిక్ కల్చర్లో ఏదో ఉంటుంది, లేకపోతే మ్యాజిక్ ఉంటుంది అని అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే యోగా అంటే ఏదో సిద్ధులు ప్రాప్తం చేసి అది కూడా వస్తుంది అనేది అనుకొని చేస్తారు. సిద్ధులు కూడా వస్తాయి, కానీ యోగా ఎయిమ్ ఈజ్ నాట్ సిద్ధీస్ అంటే పర్ఫెక్షన్స్. యోగా బియాండ్ దట్, దానికంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. అయితే యోగా ఎందుకు చేయాలి? నేను ఒకటే ప్రశ్న మీకు అందరికీ అడుగుతాను, మన జీవితంలో మన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్? ఎవరైనా చెప్పండి. నార్మలీ చెప్పడం కాదు, మీ లోపల నుంచి చెప్పండి. ఏదో శ్లోకాలు నేను చెప్పిన వాళ్ళు చెప్పిన విని కాదు. ఎప్పుడైనా ఆలోచించారా? యాక్చువల్లీ చెప్పాలంటే వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ 2 కంట్రీస్. మనము అందరము 2 రాష్ట్రాల సిటిజన్స్, ఒకటి లోపల, ఒకటి బయట, ఈ సంసారము. సో ఇంటర్నల్ వరల్డ్ అండ్ ఎక్స్టర్నల్ వరల్డ్. సమాజంలో ఉండాలి. సమాజంలో ఎవరైనా దూరం వెళ్తారా? మీ ఫ్యామిలీ కానీ అది కానీ ఇవన్నీ రోజు మీ ఇప్పుడు మీ చదువు కానీ ఏదైనా కానీ, దట్ ఈజ్ వన్ పార్ట్. బట్ పర్సనల్ లోపల ఒక పార్ట్ ఉంది. అందరికీ ఒక్కొక్కసారి జీవితంలో వస్తుందా, నాకు వద్దురా, నమస్తే రా, దండాలు పెడతాను, నాకు వదిలేయండి, ఐ వాంట్ టు బీ అలోన్ అనేది ఒక్కొక్కసారి ఏదో ఒకసారి చెప్తారా? వద్దురా నాన్న. ఇప్పుడు కూడా చాలామంది ఎందుకు కూర్చోబెట్టారండి, నాకు వదిలేసేయండి అనేది ఒక భావన, నేచురల్, అది తప్పు కాదు. ఇట్ ఈస్ అన్ ఇంట్రిన్సిక్ నేచర్ మనది. ఏదో ఎక్కడో వెళ్ళాలి, అది ఏంది ఎక్కడ అనేది తెలియదు మనకు. యాక్చువల్లీ మనం ఒక ఇల్లు దగ్గర నుంచి స్టార్ట్ చేశాము మన యాత్ర. ఈరోజు మీరు అందరు మీ ఇంటి నుంచి ఇక్కడ వచ్చారు కదా, మళ్ళీ ఎక్కడ వెళ్తారు? ఇంటికే వెళ్తారు.
ఇక్కడ అన్నీ ఎంత బాగున్నా ఏమున్నా అమెరికా తిరిగినా ఏం చేసినా మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ద హోమ్. ట్రైన్లో కూడా మీరు వస్తుంటే అన్నీ తిరిగి 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 బాగా తిరగడానికి బాగా జోష్ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు మౌలాలి దగ్గర ట్రైన్ ఆగి ఉంది, ఫోన్స్ చేస్తుంటారు. అయ్యే అంటే రెడీ పెట్టు, వస్తున్నాను, అన్నం పెట్టు, మంచి చెయ్యి, అది చెయ్యి, ఎప్పుడు వస్తుందిరా, ఇంకా రాలేదా, సికింద్రాబాద్ ఈయన సిగ్నల్ బయటనే ఆపేశాడ్రా. ఎంత ఆతృత. వి వాంట్ టు రీచ్ బ్యాక్ టు అవర్ హోమ్. మన రియల్ హోమ్ ఏంటి, మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, అదే యోగం చెప్తుంది. యూ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ హోమ్. అది అందరికి ఉంది. అది ఏంటంటే ఎవరో బంధించి మనకు పెట్టేశారు, ఎవరో పట్టుకొని పెట్టేశారు, అట్లా ఉంది. ఆ బంధనము దూరం కావాలి. యూ హ్యావ్ టు రిలీజ్ దట్ బాండేజ్. ఆ బాండేజ్ ఏంటి, ఈ శరీరంలో వచ్చిననే పెద్ద బాండేజ్. మీరు జన్మించారు కదా, అదే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బాండేజ్. బికాస్ వాట్ అవర్ స్క్రిప్చర్స్ అండ్ ఆల్ గ్రేట్ పీపుల్, సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ జన్మించాలి, మళ్ళీ ఇదే సేమ్. అందరికీ కథలు ఏమున్నాయి, పుట్టారు, పుట్టిన తర్వాత ఇంక పెరిగారు, పెరిగిన తర్వాత స్కూల్ వెళ్ళారు, స్కూల్ వెళ్ళిన తర్వాత చదివారు, చదివిన తర్వాత జాబ్ చేస్తున్నారు, జాబ్ చేసిన పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్న తర్వాత కోరికలు ఉంటూనే ఉంటాయి. ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి. దీస్ ఆర్ ఆల్ జనరల్ గోల్స్. ఆఖరికి ఏం చేయాలి, వాట్ ఈస్ ద లాస్ట్ ఫైనల్ ఏంటి, చనిపోవడం. చనిపోవడం మన చేతుల్లో లేదు. డెత్ ఈజ్ ఎవిడెంట్. మన గోల్ అది కూడా కాదు. అందరూ అదే అనుకుంటారు, చనిపోయిన తర్వాత చూద్దాంలే అని. ఎవరు చూశారు ఇప్పుడు దాకా, ఎవరైనా చెప్పారా వచ్చేసి నేను బాగున్నాను అక్కడ ఉన్నానని? ప్రాక్టికలీ నోబడి. డెత్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎవరైనా చెప్తారు, చాలామంది నేను చనిపోతాను, ఏమైనా ఏం చేసుకుంటావు అని ధమ్కి ఇస్తారు కదా. నువ్వు ఇది చేసినావు అంటే నేను వెళ్ళి చనిపోతాను, ట్రైన్ కింద పోతాను, లేకపోతే ఈ బిల్డింగ్ మీద ఎక్కి కింద దిగుతాను. ఈజ్ దేర్ గ్యారంటీ దట్ యూ విల్ డై? మేబీ ఆర్ మే నాట్. హాస్పిటల్లో ఉంటారు, అన్ని కాళ్ళు చేతులు ఇరిగిపోయి చనిపోవాలన్నా కూడా చనిపోరు. సో డెత్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. వాట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఈజ్ అవర్ లైఫ్. జీవనం మన చేతుల్లో ఉంది. దట్ యూ కెన్ చేంజ్ ఇట్ ఇన్ ఎనీ వే. ఆ జీవితము మంచిగా జీవించండి. హిందీ మే కహావత్ హై, హిందీలో చెప్తారు, మీకు అర్థమవుతుంది అనుకుంటా. జబ్ హమ్ पैदा हुए जग हंसा हम रोए. जब हम पैदा हुए जग हंसा हम रोए. అంటే మనం పుట్టినప్పుడు మనం ఏడ్చినాం, అందరూ ఏడుస్తారు, అది అవసరం సైన్స్. కానీ అందరూ పుట్టినరా మాకు బాబు అది ఏదో అందరూ హ్యాపీగా ఉంటారు. లేకిన్ जीवन में कुछ ऐसा करके चलो, यू डू समथिंग इन योर लाइफ व्हाट कि जब हम जीवन से जाएं, व्हेन वी कम टू दैट डेथ, మనం వెదలేసి వెళ్ళిపోయిన తర్వాత हम हंसे और जग रोए. हम हंसे जग रोए. మనం నవ్వుతూ నవ్వుతూ ఇట్లా హాయిగా వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడైనా ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం సాబ్ది ఇస్తాను, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన వన్ ఆఫ్ గుడ్ థింగ్స్ చూడండి, ఎవ్రీ పర్సన్ హ్యాస్ గుడ్ అండ్ బ్యాడ్, అది వదిలేయండి. సో గుడ్ థింగ్స్, ఆయన ఇట్లనే మాట్లాడుతూ పడిపోయారు, తెలుసు కదా అందరికీ. హిస్ ప్యాషన్, ఎవరికి ఏం ప్రాబ్లం ఇవ్వలేదు, హాస్పిటల్ ఇవ్వలేదు, ఏం లేదు. అది లాస్ట్ మూమెంట్ అంత అయినదే ఎవరైనా చేస్తారు. అండ్ జస్ట్ సింప్లీ వెంట్ అవే. అందరూ అరే ఇంత మంచి మనిషిరా వెళ్ళిపోయిండు అని చెప్పాలి. లేకపోతే కొంతమందికి ఎప్పుడు చనిపోతాడు ఏంటో లోపల మన ఇంట్లోనే మనం చెప్తాం. వై దట్ లైఫ్? అండ్ యోగా గివ్స్ యూ దట్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్. ఎలా కొన్ని, అండ్ ప్లీజ్ రిమెంబర్ చెప్పినట్టు ఓన్లీ బాడీ, ఇప్పుడు శరీరమే ఓన్లీ యోగము, ఓన్లీ ఆసనాలే యోగము కాదు. యాక్చువల్లీ యోగా ఈజ్ ఏ చిత్త విద్య, మైండ్ విద్య. అది శరీర విద్యం కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ బాడీ సైన్స్. ఎస్, ఇట్ స్టార్ట్స్ ఎట్ బాడీ లెవెల్, బేసిక్ లెవెల్ శరీరము. కానీ మనస్సును సెటరేట్ చేయడం. మన అన్ని బాధలు, మన జీవితంలో అన్ని బాధలు, అన్ని దుఃఖాలు, ప్రాబ్లమ్స్ మైండ్తోనే ఉన్నాయి.
లే సార్ మీరు అట్లేమనుకుంటున్నారు, నా భార్యతో మీకు ఎంత ప్రాబ్లం ఉంది అనేది చెప్తాం. మా హస్బెండ్తో ఎంత ప్రాబ్లం ఉంది సార్ మీకు తెలియదు సార్, ఆయన ఎట్లా ఉన్నాడు, అబ్బా రోజు పరేషాన్ చేసేస్తున్నాడు. యాక్చువల్లీ ద హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ చిల్డ్రన్ ఆర్ సంబడి ఆర్ సమ్వన్ ఎల్స్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ప్రాబ్లం ఈజ్ విత్ అవర్ మైండ్. మన మనసుతో ప్రాబ్లం ఉంది. అనుకూల వేదనీయం సుఖం, ప్రతికూల వేదనీయం దుఃఖం. మన మనసుకు ఏది నచ్చుతుంది అది సుఖం, ఏది నచ్చలేదు అది దుఃఖం. ఒక అమ్మాయి బాగానే నచ్చింది, పెళ్లి చేసుకున్నాము, సుఖం. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత గొడవలు అయిపోయింది, అందుకొరకు దుఃఖం. బికాజ్ ఐ డోంట్ లైక్, బికాజ్ మైండ్ ఈజ్ చేంజింగ్. మనసు ప్రతి క్షణం చేంజ్ చేస్తున్నాడు. ఎందుకు చేంజెస్ అనేది అంటాను. ఇప్పుడు మీరు ఇంతసేపు అయిపోయింది, మోర్ దెన్ 1 hour అయింది అనుకుంటా, కూర్చొని తంగైపోతున్నారు. సార్ మా కాళ్ళు బాగా నోస్తున్నాయి, అందుకొరకు మీరు అందరు కాళ్ళు స్ట్రైట్ చేయండి ఒకసారి. అందరు కాళ్ళు ఒక్కసారి స్ట్రైట్ చేయండి. ఏం కాదు. ఒక్కసారి ఇట్లా చిన్నపిల్లల్లాగా చాక్లెట్ అని చేశారా చిన్నప్పుడు? చేయండి. కింద మీద నీస్ అప్ అండ్ డౌన్ చేయండి, బాగా కింద మీద చేయండి. ఇట్లా ఆల్టర్నేట్ నీస్ మోకాళ్ళు కింద మీద చేయండి. దెన్ 2 చేయండి. మళ్ళీ ఆ తర్వాత మీ పాదాలు ఇట్లా కొంచెం లాగండి. స్ట్రెచ్చింగ్ ఓన్లీ ఫీట్, పంజా దానికి వెనక ముందు చేయండి. కావాలంటే కాళ్ళు కూడా కొంచెం వెనక ముందు చేయండి. రైట్. ఇప్పుడు ఒక్కసారి నిలబడండి. అందరు ముసలోళ్ళ? ఆర్ యు ఆల్ ఓల్డ్ పీపుల్? నేను తర్వాత చెప్పిస్తా ఎట్లా అని. ఎలా లేస్తాం మనం? లేవండి అంటే అమ్మా ఇట్లా చేతులు పెట్టి. యోగా టీచర్స్ యూ హౌ టు బీ యాక్టివ్. ఒక్కసారి చేతులు ఇట్లా ఇంటర్లాక్ చేయండి. హ్యాండ్స్ అప్ పైన. ఎంత వీలైతే మీ శరీరం ఒక్కసారి లాగండి, పైన లాగండి. ఎంత వీలైతే అక్కడ టచ్ చేయాలనుకోవాలి అట్లా. మళ్ళీ వీలైతే మీ హీల్స్ అప్, మడమేలు టోస్ మీద. అది తాడాసనం అని అన్నారు. అంటే వెన్ వీ డూ యోగా ప్రాక్టీస్ ప్రాపర్లీ దానికి మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు బాగా ఒక్కసారి లాగిన తర్వాత ఇప్పుడు రిలీఫ్ అయిందా? అమ్మయ్య బాబోయ్ అప్పటి నుంచి కూర్చొని ఉన్నాము అని. ఇప్పుడు కూర్చోండి. ఎలా కూర్చుంటారు? చేతులు పెట్టొద్దు. ఒక టెక్నిక్ ఉంది. ఈ కాళ్ళు ఇట్లా పెట్టండి, చేతులు టచ్ చేయకుండా కూర్చోండి. వెరీ గుడ్. చలో మీకే మీరు క్లాప్స్ ఇచ్చేసి. క్లాపింగ్ ఈజ్ ఆల్సో ఏ యోగా. గట్టిగా రిలాక్స్. ఈ క్లాపింగ్ కూడా ఎప్పుడైనా ఇట్లా దానికి కూడా వేరే ఉన్నాయి. యాక్యుప్రెషర్ ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్లో క్లాపింగ్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి జోష్ వస్తుంది, మీకు ఆరోగ్యం వస్తుంది. బికాజ్ యు ఆర్ గివింగ్ యాక్యుప్రెషర్ టు యువర్ హ్యాండ్స్. ఆ తర్వాత మీ దాంతో ఎవరైనా కొంతమందికి నిద్ర వస్తుంది, ఆ నిద్రపోతుంది. ఏమైందిరా అని ఇట్లా కళ్ళు చూస్తారు. యోగా ఈజ్ ఆల్సో హాస్య యోగము. మన జీవితంలో ఎలా నవ్వుతూ ఉండాలి, ఎంత కష్టం వచ్చినా. కృష్ణుడు ఈజ్ కాల్డ్ యాజ్ ఎ యోగేశ్వర. హ్యావ్ యూ సీన్ కృష్ణ ఎనీ టైం? ఏదైనా మన సీరియల్స్ కానీ అట్లీస్ట్ ఆ కృష్ణుడిని మహాభారతంలో దాంట్లో అని అలాంటి స్థితి ఆరమ్మ ఇట్లా అని చూశారా? ఏది జరిగినా ఓకే చలో చల్తా, ఆ ఫీలింగ్, నవ్వుతూ, స్మైల్ ఆల్వేస్. అర్జునుడు కూడా ఆయన దగ్గర కానీ ఆయన కూడా ఒక్కొక్కసారి నేను చంపేస్తానురా వీడికి సాయంత్రం దాకా, లేకపోతే నేను చనిపోతా. అప్పుడు ఆయన కృష్ణుడు అంటాడు, ఏంద్రా తలనొప్పి, ఇలాంటివి ఎందుకు చేస్తావు? నేను ఆయన గురించి హీ హెస్ డన్ సో మెనీ లీలలు చేశారు. సో ఎనీహౌ ఇవన్నీ స్టోరీస్ ఎందుకు చెప్పానంటే మీరు చాలాసేపు కూర్చొని ఉన్నారు, కొంచెం ఆనందం రావాలి. యోగా ఈజ్ ఫర్ మెనీ థింగ్స్. మీరు లా స్టూడెంట్స్ ఉన్నారు, మళ్ళీ అదే, ఎందుకంటే మా యోగా స్టూడెంట్స్ ఇంకా లేరు. నెక్స్ట్ టైం మీరు అందరు యోగా స్టూడెంట్స్ అయిపోండి, ఎంఎస్సి చేయండి ఇక్కడ. నేను అదే రిక్వెస్ట్ చేస్తా. యాక్చువల్లీ వెన్ రమేష్ సార్ అండ్ వాళ్ళు ఆయనది మేము చూసినప్పుడు మన సార్ ఆయన
మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ సో ఎంత ఆనందం అంటే ఆయనకి ఎంత దీని గురించి ఏన్షియంట్ సైన్సెస్ అండ్ పర్టికులర్లీ యోగా గురించి పట్టుదల ఉంది. ఐ వాంట్ టు స్టార్ట్ దీస్ కోర్సెస్ అనేది అన్నారు. మళ్ళీ టైం తక్కువ ఉంది సార్ కదా, ఏం లేదు నేను చేయాలి, ఏదైనా 5 స్టూడెంట్స్ ఉన్నా పర్వాలేదు చేస్తామని అన్నారు. అండ్ హీ హెస్ డన్ దట్. తక్కువ స్టూడెంట్స్ ఉన్నా కూడా చేశారు. సో సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ దట్ ఎంఎస్సి యోగా. సెకండ్ పాయింట్ నాకు మంచిగా ఏమనిపించిందంటే, నాకు లెర్నింగ్ ఇన్ని సంవత్సరాలు నేను లెర్నింగ్ చేస్తూనే ఉంటాను. ఐఎమ్ నాట్ ఎ టీచర్, ఐఎమ్ ఏ స్టూడెంట్. 45 years అయిపోయింది, కానీ ఇంకా చాలా నేర్చుకునేది ఉంటుంది. టిల్ వీ రీచ్ ద పర్ఫెక్షన్, బికాజ్ యోగా ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ పర్ఫెక్షన్ టువర్డ్స్ పర్ఫెక్షన్. అందరు అనుకుంటారు నేను పర్ఫెక్ట్ నోబడి. ఇప్పుడు మీ లా చదవాలి, నాకు వచ్చేసి సార్ చెప్తారు నాకు యూఎస్ఏ వెళ్ళాలండి, నేను ఒక 1 week ఉంటాను ఇక్కడ, నాకు మొత్తం యోగా చెప్పేస్తారా అని అంటారు. నేను ఒక్కసారి ఒక వ్యక్తికి అన్నాను, సరే మీరు ఏం చేస్తారు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నేను చెప్పాను ఒక పని చేయండి, 1 weekలో మీరు సాఫ్ట్వేర్ నాకు అన్నీ నేర్పించేసేది, నేను యోగా మీకు నేర్పించేసేస్తాను. అట్లా ఎట్లా సార్, నాకు 12 years అంత అయింది. అది వాళ్ళ మీకు అంత సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి ఇంత టైం పడింది, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దిస్ హోల్ యోగ విద్య టు బి టాట్ ఇన్ 7 days? అయినా కూడా యోగా హ్యాస్ దట్ పవర్. మీకు కొంచెం చేయండి, అప్పుడే మీకు రిజల్ట్స్ కూడా కొన్ని వస్తాయి. ఇంజెక్షన్ లాగా మనం డాక్టర్ దగ్గర వెళ్ళేసి చెప్తాం, సార్ నాకేందంటే ఈ గోళీతో తగ్గుతలేదు, ఇంజెక్షన్ ఇవ్వండి అని మనమే సజెస్ట్ చేస్తారు. ఆ డాక్టర్ అంటాడు వద్దు సార్, లేని ఇంజెక్షన్ ఇవ్వండి తొందరగా. యోగాలో దానికంటే ఫాస్ట్ కూడా ఉంది. మీరు అంటారు ఏంటి, మా దగ్గర ఒక క్రియలు ఉంటాయి. మీకు బాగా స్టమక్ అప్సెట్ ఉందనుకోండి, గజకర్ణి అనేది ఒక క్రియ ఉంది. నీళ్లు తాగండి, మొత్తం కక్కేసేయండి, బట్ మిస్యూజ్ చేయకండి దాన్ని. ఒక అతను మిస్యూజ్ చేశాడు. మంచి దొరికిందిరా అనేది రాత్రి బాగా తినాలి, పొద్దున్న తీసేయాలి, మళ్ళీ పొద్దున్న తినాలి, సాయంత్రం తీసేయాలి. ఒక్కొక్కసారి పార్టీకి వెళ్ళాలి, మంచిగా తినాలి, ఇది ఉంది కదా అని. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అల్సర్స్ వచ్చినాయి, డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ అన్నాడు ఇవన్నీ చేయొద్దు అని అన్నాడు. ఆయనకు యోగా గురించి తెలియదు. మేము చెప్పేది ఏంటంటే దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో అది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో యోగాలో ఇలాంటి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మళ్ళీ లా అంటున్నారు, యోగాలోనే ఒక భాగము బిఫోర్ పతంజలి మైత్రేణి ఉపనిషత్తుని వస్తుంది. దాంట్లో ఆయన దట్ వాజ్ ద బేస్ ఫర్ పతంజలి. ఆయన స్టెప్స్ ఆఫ్ యోగా, ఇది ఇప్పుడు యమనియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అన్నారు కదా, ఆయన మైత్రేణి ఉపనిషత్ నుంచి తీసుకున్నారు. అక్కడ తర్కశాస్త్రము అనేది ఒకటి పెట్టాడు ఆయన. ఋషులు ఎవరైనా మైత్రేణి ఉపనిషత్తులో వన్ ఆఫ్ ద అంగా ఆఫ్ ద యోగా వాజ్ తర్కం అంటే లాజిక్, ఎనీ లాజిక్ థింగ్. మీరు లా ఈజ్ వాట్, సంథింగ్ లాజిక్, యూ వాంట్ టు డూ సంథింగ్ లాజికలీ ప్రూఫ్. సో యోగా ఈజ్ దేర్ ఇన్ యువర్ లైఫ్. లా ఇట్ సెల్ఫ్ ఈజ్ యోగా. యోగా ఈజ్ దేర్ ఇన్ యువర్ లైఫ్ ఎవ్రీవేర్. మనం పుట్టినప్పుడే యోగం ఉన్నది. ఫస్ట్ గర్భాసనంలో ఆసనం అక్కడ చేసినాం. పుట్టిన తర్వాత బాగా ఈ అని ఓంకారం చేసినాం, లేకపోతే జీవనమే లేదు. దాని తర్వాత ఆడుతూ పాడుతూ ఎన్నో యోగాలు చేశారు. సో యోగా అనేది ఏదో కొత్త అని కాదు, ఓన్లీ అవేర్నెస్ కావాలి, నేర్చుకోవాలి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. ప్రొద్దున నరేంద్ర మోదీ గారు ఒక మంచి మాట అన్నారు, యోగా ఈజ్ ఎ వే ఫ్రమ్ మీ టు వి. మీ టు వి. ద యోగా గివ్స్ యూ ఆ ఫీలింగ్ నేను అని కాదు, మేము అందరము కలిసి చేద్దాము. దట్ ఈస్ యోగా.